వెల్కమ్ టు అవర్ ఛానల్. మనిషి రకరకాల టెన్షన్లతో జీవన గమనంలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ప్రకృతి మనకి ఎన్నో రకాలైనటువంటి పాఠాలు ఉచితంగా చెప్తుంది. వాటిలో ప్రధానంగా పక్షుల నుంచి మనం తెలుసుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. వీటి గురించి ఈ వీడియో చెప్తున్నాం. పక్షుల నుంచి కొన్ని నేర్చుకోవాల్సిన అంశాలని తెలుసుకుందాం. ఈ పక్షులు రాత్రిపూట తినవు, రాత్రిపూట తిరగవు. మనిషి మాత్రం తెల్లవార్లు టైము పాడు లేకుండా తిరుగుతూనే ఉంటాడు, తింటూనే ఉంటారు. అలాగే పక్షులు తమ పిల్లలకు సరిగ్గా సమయానికి తగ్గట్టుగా అన్నీ నేర్పిస్తాయి. వాటికి ఎగిరే సమయంలో ఎగరడంలాగా, అలాగే ఎగరలేని సమయంలో తిండి పెట్టి ఆ తిండి తినే విధానాన్ని కూడా అవి దగ్గరుండి తినిపిస్తాయి. అలాగే ప్రమాదాలు జరిగే ప్రదేశాలను ఇప్పుడు వాటికి హెచ్చరికలు జారీ చేసి వాటిని అటువైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటాయి. అట్లాగే పక్షులు తమకు ఎంత అవసరమో అంతే తింటాయి. ఎక్కువ తినవు, తక్కువ తినవు. మీరు ఉదాహరణకి పిచ్చుకలకు కానీ ఏదైనా పక్షులకు కానీ ధాన్యం వేస్తే కొంచెం తిని ఎగిరిపోతాయి. వాటిని ఏవి కూడా తమతోటి తీసుకెళ్ళవు. రాత్రి వస్తే నిద్రపోతాయి, ఉదయం త్వరగా లేస్తాయి. అలాగే ఉదయం లేచేటప్పుడు పాడుతూ ఉత్సాహంగా లేస్తాయి. ఈ పక్షులు తమ ఆహారాన్ని ఎలా పడితే అలాగా మార్చవు. అంటే ఒకే రకమైన ఆహారాన్ని ఎల్లప్పుడూ తీసుకుంటూ ఉంటాయి. అలాగే జీవిత భాగస్వామిని ఎన్నుకోవడంలో కూడా అవి ఒక క్రమ పద్ధతిలో తనకిష్టమైనటువంటి జీవిత భాగస్వామిని తనే స్వయంగా ఎన్నుకుంటాయి. ఇక శరీరంతో ఈ పక్షులు ఎల్లప్పుడూ పనిచేస్తూనే ఉంటాయి. అంటే బద్ధకించడం లేదా తర్వాత చేద్దాం అనేటువంటి వాయిదా పద్ధతులు అనేది ఈ పక్షుల్లో కనబడవు. రాత్రి మాత్రమే విశ్రాంతి తీసుకుంటాయి. ఇక ఈ పక్షులకు అనారోగ్యం వచ్చినప్పుడు తినకుండా ఆపేస్తాయి. ఆరోగ్యం కుదిరిపడ్డాక మాత్రమే మళ్ళీ తింటాయి. తమ పిల్లలకు మంచి ప్రేమని, నిష్కల్మషమైన ప్రేమను అందిస్తాయి. అలాగే ఎల్లప్పుడూ పనిచేస్తూ ఉండడం వలన వీటికి వ్యాధులు దరిచారు. ప్రకృతిలోంచి అవి ఎంత అవసరమో వాటిని అంతవరకే తీసుకుంటాయి. అలాగే పక్షుల గూడు అంటారు వాటిని. ఆ గూడుని పర్యావరణానికి అనుకూలంగా తయారు చేసుకుంటాయి. తమ భాష తప్ప ఎక్కువ భాషని పక్షులు మాట్లాడవు కూడా. వీటిలో ఎంత నీతి అంటే ఎంత మోరల్ వాల్యూస్ ఉన్నాయంటే, మనిషి ప్రతిదానికి కూడా ఇతరుల మీద ఆధారపడడం లేదా ఇతరులను అనుకరించడం లేదు. మన భాషని, మన ఆహారాన్ని కాకుండా ఇతర దేశాలు లేకపోతే ఇతర ప్రాంతాల ఆహారాన్ని ఇష్టపడడం అనేది అంత ఆరోగ్యకరమైన విషయం కాదు. కాబట్టి పక్షులను చూసి మనం ఎప్పుడైనా కొంత నేర్చుకుంటే జీవితం సాఫీగా, ఆనందంగా, విజయవంతంగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.